హలో అండి, వెల్కమ్ టు సునీల నిలయం. ఈరోజు మనం ఈ వ్లాగ్లో శ్రీ హనుమంతుల వారికి ఆకుపూజ, వడమాల, ఆ పూజా కార్యక్రమాలు, ఆ గుడి, నెక్స్ట్ వచ్చేసి అయోధ్య నుంచి శ్రీరామచంద్రమూర్తి వారి అక్షతలు, అవి మనం ఈ వ్లాగ్లో చూడబోతున్నాం. మొదటగా హనుమంతుల వారు గంగారం అని ఒక టెంపుల్ అన్నమాట. అక్కడ వెలిసినటువంటి మూర్తి, ఆయనను ఎవరు కూడా చెక్కలేదన్నమాట. అలాగే వెలిసారు. చిన్న గుడి ఉండింది. ఆ తర్వాత కాలంలో భక్తులందరి సహకారంతో పెద్దగా అయ్యింది. అందరు మూర్తులు ఉన్నారనమాట. శ్రీరామచంద్రమూర్తి, శివయ్య, గణేష్, నెక్స్ట్ అందరు అమ్మవారు, మళ్ళీ కుమారస్వామి, గోశాల అన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచి గుడి. అంతా కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆ పూజకు మేము ఆ రోజు ఆకు పూజ, రెండోది వచ్చేసి వడమాల మొక్కుకొని ఉన్నాను నేను, అది చేయించామన్నమాట. ఆకుల కంటెకు కూడా మన ఇంట్లో పడిన తమలపాకులు అనమాట. అవి శ్రీరామ అని రాసి ఆయనకు మాల కుట్టాను. అదంతా కూడా మీరు దీంట్లో చూడొచ్చు. ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువులో, ఇది పుష్యమాసం అన్నమాట. మనకు త్రయోదశి అవుతుంది, సోమవారం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే 2024 జనవరి 22 అయ్యిందనమాట. ఆ రోజు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము అయోధ్యలో జరుగుతూ ఉంది. అది దీనికి సంబంధించింది. అయోధ్య అక్షంతల గురించి చెప్పాలి అంటే, అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తికి ప్రాణప్రతిష్ఠ బాలరాముడికి జరుగుతూ ఉంది కదా. మనకు కూడా రామచంద్రమూర్తి అనుగ్రహం అన్నమాట. మేము కాశీకి అప్పుడు మీకు పెట్టాను కదా, నేను బ్లాగ్ పెట్టాను కదా, కాశీది చేసినప్పుడు అప్పుడు అయోధ్యకు కూడా వెళ్ళున్నాం అన్నమాట. మేము అయోధ్యలో అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకొని వచ్చాము. ఆ సందర్భంలో భగవంతుడికి కొంచెం ద్రవ్యం సమకూర్చేటటువంటి అవకాశం ఆ శ్రీరామచంద్రమూర్తి మాకు కూడా కల్పించాడు. మేము కూడా ఎంతో కొంత శక్తి ఉన్నంత వరకు ఆయన మాకెంత అవకాశం ఇచ్చాడో అంతవరకు భగవంతుడికి సమర్పించే అవకాశం వచ్చింది, సమర్పించాం. అంటే దరిదాపుగా మేము ఒక 2 సంవత్సరాల క్రితమే ఆయన మా చేత నుంచి అది తీసుకున్నారనమాట. అది నేను కాకుండా మా అన్నయ్య కూడా ఇచ్చారు, మేమిద్దరం కలిపి ఇచ్చాము స్వామికి. ఆ తర్వాత ఇప్పుడు ఏమిటంటే, స్వామిది ఇంకా అలా స్టార్ట్ అయింది కదా, ఇలా అనౌన్స్ చేశారు. 2024 సంవత్సరం జనవరి 22వ తేదీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అని. అది అలా వింటూ ఉండగానే, అలా అనౌన్స్ చేయగానే నెక్స్ట్ ఒక 4-5 రోజులకే నా ఫ్రెండు తీసుకొచ్చిందనమాట అక్షతలు. అక్కడ ఆల్రెడీ అయోధ్యలో ఉన్నటువంటి మూర్తికి నిత్యము పూజ చేసేటటువంటి అక్షతలు ఈ రామభక్తులకు అందరికీ కూడా పంచమని అయోధ్య ట్రస్ట్ ఉంది కదా, రామ ట్రస్టు, తీర్థ ట్రస్టు, వాళ్ళు పంపించారనమాట ఆహ్వాన పత్రిక. అది మనకు వచ్చింది. నేనైతే ఎంత ఆశ్చర్యపోయానంటే, ఎందుకంటే నేను అప్పుడు ఎక్కడ వినలేదు, ఫస్టే వచ్చాయన్నమాట మన దగ్గరికి.
రామయ్య ఎంత ఆశీర్వాదం తీసుకొచ్చి ఇట్లా ఇస్తున్నాడా అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఒక వారం అయిన తర్వాత అందరూ మాకొచ్చాయి అన్నారు. ఇది దీంట్లో మీరు చూడబోతున్నారు. అందరూ కూడా చూడండి. ఇదైతే నేను హనుమంతుల వారిదైతే వీలైనంత వరకు అలా రాగా పెట్టడానికే ప్రయత్నం చేశాను. ఒకసారి చూడండి. మళ్ళీ మనకు అయోధ్య నుంచి అక్షతలు వచ్చాయి కదా, అవి ఏం చేయాలి అంటే 22వ తేదీ మధ్యాహ్నము స్వామివారి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన టైము అంటే 12:20 ఆ ప్రాంతానికి స్వామివారి కళ్ళకు మైనం తీసేసి మనందరికీ దర్శనం ఇస్తాం అన్నమాట. అంటే ఒరిజినల్ మూర్తిని మనకేం చూపించరు, అక్కడ చెప్తూ ఉంటారు కదా, మనకు టీవీలో చూస్తాం కదా. అప్పుడు మనం అందరం కూడా ఏంటంటే ప్రొద్దుటే తలస్నానాలు చేసుకోవాలి. మధ్యాహ్నం పూట ఏమిటంటే ఈ అక్షతలు మనకు ఇచ్చారు కదా, ఈ అక్షతలు మనందరూ మన కుటుంబ సభ్యులందరి నెత్తి మీద పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ సాయంత్రము 6ంటికి మనము దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాం కదా, ఆ టైంలో చక్కగా 6ంటికి మన దేవుడి దగ్గర దీపం వెలిగించి రామయ్య ఇన్ని రోజులకు వచ్చావా అని సంతోషంతో మనం దీపావళి పండగకు ఎలా అయితే దీపాలు వెలిగిస్తామో 5 వెలిగించక్కర్లేదండి, ఓ 11 లేదా మన శక్తి ఎంత ఉంటే అంత, మనకు ఎంత చేత అయితే అంత చక్కగా ఇంటి గుమ్మం బయట దీపాలు పెట్టండి, నూనెలో ఒత్తులు వేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించుకోండి. ఏదో ఒక స్వీటు, ఒక పరమాన్నమో, మీకు ఏది ఓపిక ఉంటుంది, ఒక కేసరో ఏదంటే ఓపిక మీకు అది కొద్దిగా స్వీటు, ఎందుకంటే స్వామి వచ్చినందుకు మన సంతోషం కోసం అక్కడ పెట్టేసి చక్కగా చేసుకోండి. మీకు ఏది చదువుకోవడానికి వస్తే అది విష్ణు సహస్రనామమా లేకపోతే ఏమొస్తే అది చదువుకోండి. ఏమి రాలేదు అనుకోండి శ్రీరామ అనుకొని కొద్దిసేపు భజన చేసుకోండి చాలు. మీకు వచ్చి మంచిగా చదవగలరా, సంక్షేప రామాయణం ఉంటుంది శ్రీరామాయణంలో, ఆ సంక్షేప రామాయణం చదువుకోండి. సంక్షేప రామాయణం మొత్తం రామాయణం చదివినట్టు ఆ సంక్షేప రామాయణం చదువుకోండి. ఇది 22వ తారీఖు జనవరి రోజు చేయవలసినటువంటి క్రతువు అన్నమాట. అందరూ కూడా చక్కగా చేసుకోండి. రామయ్య ఎన్నో రోజుల కళ మనందరికీ వచ్చారు కనుక సంతోషంగా ఉండండి. శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాన్ని అందరూ కూడా పొందండి. సర్వే జన సుఖినో భవంతు.